నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నా పని చేసుకుంటాను, నా సినిమా వృత్తి అని అన్నారు. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆయన దూరమైన సంపాదన కూడా చేస్తారు. అట్లా కాదు, అట్లా ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో నాకు మన జరిగింది. అంటే ఇప్పుడే నా పక్కన దొరుకుతున్నారన్నా అని కాదు కదా, అది 10 రోజుల కిందట, నెల రోజుల కిందట అని కాదు, 2 నెలల కిందట ప్లాన్ చేశారని కాదు. ఇది నాకు తెలిసింది ఈ 2 డేస్లో. అది కదా మెయిన్ కాదు. ఇప్పుడు చూస్తున్నాను అనుకో, ఇది ఇక్కడ ఫోన్ చేస్తున్నారన్నా రాముని చంపాలని అంటే అప్పుడు టక్కన వచ్చి పరిగెత్తుకొని వెళ్తా. ఇది ఎప్పుడు దాని కాన్స్పిరసీయో తెలియదు కదా. అది వారమా, 2 నెలల, 3 నెలల, 6 నెలల తర్వాత ఎందుకు వదిలేశారు? అది ఎందుకు చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ భయం ఎక్కువైపోయింది. అంటే అంత ప్రొఫెషనల్స్ పాలిటిక్స్లో ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారా? ఎలా మన ఓట్లు సంపాదించాలో అది ఆలోచిస్తారు తప్ప ఇది తీస్తే మనకు అడ్డంలాగా పోయింది అనే లెవెల్లో అంటే మనం ఏం చేయగలం ఇంకా? ఓకేనా? ఏదన్నా అంత చెప్పలేదన్నా, నాకు అంతే చెప్పాడు. ఎక్కడ చెప్పినా అదే కన్నా. అంటే అదే అన్న రేపో ఎల్లుండో జరగబోతుందంటే అప్పుడు అక్కడ పరిగెత్తుకుంటే కాదు, అక్కడ ఫోన్ చేసి చెప్పేసేవాడిని. ఎవరికోళ్ళకి చెప్తాం కదా. ఇది ఎప్పుడు జరిగింది? నెల కిందట, 2 నెలల కిందట, 6 నెలల కిందట, 1 ఇయర్ కిందట. సరే వదిలేసి అనుకున్నారా? ఈ కాన్స్పిరసీ పక్కాగా ఓ మంచి వ్యక్తి గురించే తెలిసింది నాకు తప్ప వాడు దారిలో వెళ్ళేవాడు స్కూటర్ ఆపి అన్నా తెలిసిగా రేపు లేదు. ఇంపార్టెంట్ వాడినే వాళ్ళే చెప్పడం జరిగింది. అది మా వాళ్ళు కాబట్టి ఏదో ఆ ఫీలింగ్తో, ఆ క్యాష్ ఫీలింగ్తోనో అది చెప్పాడు. అది ఎందుకంటే దేనికంటే అదే ఉన్నాను నా మైండ్లో. అంటే అది ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి నాకు కూడా థ్రెడ్ చేశారు, అది వేరే మ్యాటర్లే. నేనంటే ఆడ పోసుకునేవాడిని ఏం కాదు, నేను బతుకున్నంతకాలం నేనే పంపిస్తా తప్ప చచ్చిపోతే అవుట్. కానీ అది బాధేసింది అనమాట. రాజకీయాల్లో హత్యలేంటి? అది పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. అన్నీ ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కుటుంబానికి వేలాది కాదు లక్షల కోట్ల ఆస్తి ఈయన సంపాదించుకున్నవాడే. ఇవెందుకు? వాళ్ళ గేమ్లో ఆడుకో, ఓడిపోయానా ఇంట్లో కూర్చో, గెలిచావా సీట్లో కూర్చో. దీనికి ఇదేమన్నా మీ జాగీరి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలది. వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోనివ్వు. వారి కాదు, సినిమా ఇండస్ట్రీలో అందరి ఇప్పుడు ఆమె పంజాబ్ అమ్మాయి ఏమైనా స్టాండర్డ్ తెలుసు. ఇప్పుడు ఒక మిస్టేక్ చేస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దాన్ని మసిపూసి మారేగా చేయడానికి నా పెళ్ళం ఉంటే నీ పెళ్ళానంట, నువ్వు తుమ్మితే నేను తుమ్ముతా, నువ్వు దిగితే నేను దిగుతా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇండస్ట్రీ మొత్తం తెలుసు కదా, ఆమె ఇండస్ట్రీ మొత్తం తెలుసు, జర్నలిస్టులు చాలామంది తెలుసు, నీకు తెలుసు. సరే వేరే వాళ్ళు అడుగులే, మళ్ళీ ఆ పాపం 4 పెళ్ళమా 3 పెళ్ళమా కదన్నా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పెళ్ళాం అంటే ఎవరు అంటారు? ఇప్పుడు మా ఇంటి కూడా మా అమ్మ వస్తే ఎవరు వచ్చారు ఇంటికి అంటే జంబో పెళ్ళం వచ్చింది, పోసాని పెళ్ళం వచ్చింది, ఇవే అంటారు. అది ఆక్షేపణీయమా?